అందుకే ఇంటికి వస్తలేవు కానీ నువ్వు హాస్టల్ ఉంటున్నావు. ప్రసాదం పెడుతుండేమో అనుకొని 2 చేతులు పెడితే అంటే మీరు కూడా అవుట్ ఇప్పుడు మొత్తము బొక్కలే దీనికి ఆనందంగా ఎంతో ఏదో అన్నట్టుగా ఇవి వేసుకున్నాం. హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో దిస్ ఈజ్ డే 7 అన్నమాట. మేము నిన్న మొత్తం నైమిషారణ్యం ఎక్స్ప్లోర్ చేసినాం. అస్సలు ఫుల్ టైర్డ్ అయిపోయి ఉండే. వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో చేద్దామన్నా కూడా వ్లాగ్ చేద్దామన్నా అస్సలు ఓపిక లేకుండే పోయి సీదా గమ్మున వండుకున్నా. సో ఈరోజు పొద్దున అయితే మళ్ళీ నైమిషారణ్యం నుంచి స్టార్ట్ అయిపోయినాము. సో నైమిషారణ్యంలో ఏంటంటే అది చాలా ప్లేసెస్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి, కానీ చాలా ఓపిక కావాలి. ఒక్క రోజులో మాత్రం అస్సలు ఎక్స్ప్లోర్ చేయలేం మనం నైమిషారణ్యం. ఇట్లా చాలా నేచర్తోని చాలా అంటే మస్తు బ్యూటిఫుల్ ఉంది ప్లేస్. అండ్ ఇంకొకటి అది ఏమైందంటే నేను లలితాదేవి గుడికి పోయినప్పుడు అక్కడ పండితో మరి నాకు ఎవరో తెలియదు కానీ కూర్చొని ఇట్రా ఇట్రా అని చెప్పి చేయి పట్టుమంటే నేనేం ప్రసాదం పెడుతుండేమో అనుకొని 2 చేతులు పెడితే కొబ్బరికాయ పెట్టి ఇంకా సంథింగ్ హోమంలో వేసే కొన్ని ఐటమ్స్ ఇచ్చి వేయమన్నాడు. వేసి నేను వచ్చేస్తుంటే నా ఎంట పడుతున్నాడు పైసలి 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 అని. నేను అస్సలు కూడా ఇవ్వలేను, నువ్వు నేను ఎవడు ఇవ్వను నేను ఇవ్వనా అని చెప్పేసి అట్లా ఇచ్చేసి వచ్చిన. సో మీరు కూడా విజిట్ చేసినప్పుడు ఆ ఒక్క టెంపుల్ దగ్గరలోనే కాదు మ్యాక్సిమం అన్ని టెంపుల్స్లో అట్లనే చేస్తున్నారు. సో కేర్ఫుల్ ఉండండి వాళ్ళతోని. అండ్ ఇప్పుడు ఈ రోజుకి వస్తే మాత్రం మేము ఇప్పుడు ఎటు పోతాం అనేది ఎగ్జాక్ట్గా అయితే తెలుస్తలేదు. ఇక్కడ ఒక దగ్గర ప్లేస్లో ఆపినాము. అండ్ ఇక్కడ ఏంటంటారు ఇప్పుడైతే కుక్ చేసుకుంటున్నాం అనమాట. టైం 12:30 అవుతుంది. పొద్దుటి నుంచి బ్రేక్ఫాస్ట్ లేదు, ఏం లేదు. మంచిగా వండుకున్నాం అందరం. మా డాడీ వాళ్ళు అయితే కార్డ్స్ ఆడుతూనే ఉన్నారు. మా మమ్మీ వాళ్ళు తంబోలు ఒక్కరోజు ఆడింది కానీ మళ్ళీ కూడా ఆడతలేరు. మంచిగా వండుకురు. వాళ్ళు మొత్తం సిక్ అయిపోయారు. నేను కూడా మొత్తం అవతారమే చేంజ్ అయిపోయి. సో ఇక్కడనే అందరు వంట చేస్తున్నారు. మళ్ళక్క ఏమైందిరా? మాత్రం చాలా మంచిగా ఉంది. అంటే ఇట్లా హైవేకి దానికి దగ్గరలో ఉన్నా కూడా అంతా వీళ్ళు ఇదంతా బాగుంది. అసలు పొల్యూషన్ ఫ్రీ ఉంది ఏరియా మొత్తము. మేమందరమేమో ఈడ మా మమ్మీ వాళ్ళు కష్టపడి కుక్ చేస్తుంటే అది చేస్తుంటే మా డాడీ వాళ్ళు సీదా ఏమంటారు బస్సులకి వెళ్ళి మంచిగా కార్డ్స్ ఆడి దిగి పోయి అక్కడ దూరంలో ఏం చేస్తున్నారు, పొటాటోస్ ఏరుతున్నారు. మొత్తం ఎక్కువ చూస్తే అయితే మాత్రం మొత్తం ఆవా పంటనే పండిస్తున్నారు. అండ్ మనం మన సైడ్ బంతి పూల నార ఎట్లా పెడతామో గట్టుకి ఈడేం పెట్టిరో చూడండి ఒకసారి. ఇదేదో ప్లేస్ లాగినామని చెప్పినా కదా, నా ఫోన్ కేబుల్ ఛార్జర్ ఫస్ట్ డే రోజే ఇరిగిపోయినుండే. ఇంకోటి పట్టుకొచ్చుకున్నా. ఇది మొత్తం బొక్కలే దీనికి. ఇది పవర్ బ్యాంక్కి సెట్ అవుతలేదు. ఏమంటారు బస్సులో పెట్టుకుందామన్నా సెట్ అవుతలేదు. ఈ ఊర్లో మొత్తం తిరుగుతున్నా ఛార్జింగ్ పెట్టుకుంటా అని ఒక్కరు కూడా అలో చేస్తలేరు. కరెంట్ లేదని చెప్పి ముఖం మీద డోరేసి పంపిస్తున్నారు. తిరుగుతూనే ఉన్న ఇల్లు ఎవరు అలో చేస్తలేరు. చూద్దాం ఎవరన్నా ఇస్తారేమో. అరే వీళ్ళు ఇస్తారా? సో ఫైనలీ ఒక రోడ్ పైన పోతుంటే 2 అక్కల్ని అడిగినాము. వాళ్ళు రండి చూపిస్తాము, ఒకరి ఇంట్లో ఇన్వర్టర్ ఉందని చెప్పేసి ఛార్జింగ్ పాయింట్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి తీసుకుపోతున్నారు. ఫైనలీ ఇంటి వాళ్ళైతే అలో చేసిర్రు పెట్టుకోనికి. అండ్ వీళ్ళ ఇల్లు కూడా చాలా బాగుంది. ఊరు కూడా అంతా చాలా బాగుంది డిఫరెంట్ గా. హైదరాబాద్ కి రీచ్ అయిపోయి ఉండే. ఇక్కడనే రూమ్లో చెక్ ఇన్ అయిపోయినాము. మార్నింగ్ లేచి కీర్తి మందిర్కి శ్రీకృష్ణ జన్మభూమికే పోయినాము. ఎందుకంటే బృందావన్ పోదామంటే అస్సలు టైం లేకుండే.
అంటే 12కే క్లోజ్ అయిపోతుంది అంట బృందావన్. సో మేము అక్కడికి రీచ్ అయ్యేలోపు అసలు టైం సరిపోదు మాకు. అండ్ మేము ఎంతో ఆనందంగా ఎంతో ఏదో అన్నట్టుగా ఇవి వేసుకున్నాము, కానీ అస్సలు సెట్ కాలేదు. ప్రేమ మందిర్కి పోతామేమో అని చెప్పేసి వేసుకున్నాం, కానీ ఏం సెట్ కాలేదు. ఒక్క ఫోటో కూడా దిగలేము అసలు. ఇంకా నెక్స్ట్ అయితే ఆగ్రాకి పోతాము. ఆగ్రా నుంచి సీదా ఇంటికి పోతాము. కొంచెం తొందరగా ఇంటికి పోవాలి, ఎందుకంటే అందరం సిక్ అయిపోయినాము, వేరే పనులు అవన్నీ ఉన్నాయి. సో తొందరగా ఇంటికి పోవాల్సి వస్తుంది ఈసారి. పాపం నీళ్ళ నడకట్టున్నా సర్దిగారండి. ఇప్పుడే మేము ఆగ్రా కూడా రీచ్ అయిపోయినాము. 20 మెంబర్స్కి కలిపి ఒక గైడ్ని హైర్ చేసుకున్నాం. 3000 రూపీస్ ఛార్జ్ చేసిరు. సో ఇట్లాంటి ఒక 2 వెహికల్స్లో వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఆగ్రా తాజ్ మహల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అందరం వెళ్తున్నాము. ఇక్కడ ట్రాఫిక్ మాత్రం క్రౌడ్ మాత్రం ఉంది. మేబీ కుంభమేళా వల్ల ఉందా లేకపోతే ఎట్లుందో తెలియదు, కానీ ట్రాఫిక్ కొంచెం క్రౌడ్ మాత్రం ఎక్కువనే ఉంది. సో ఇట్లాంటి వెహికల్స్ 2 అన్నమాట. నార్త్ వచ్చి తెలుగు రావాలంటే ఎట్లా? दिखने में सीधा दिखता, लेकिन ये जो है टिल्टेड आउटसाइड 2 डिग्री. इसको 2 डिग्री टिल्ट इसलिए बनाए इन केस फ्यूचर टाइम इन अर्थक्वेक दे फॉल आउटसाइड, अंदर नहीं गिरे. పన్నీర్ బిర్యానీ, ఫ్రూట్ సలాడ్, ఫ్రూట్స్, మళ్ళా ఫ్రూట్ ప్యాక్. అందుకే ఇంటికి వస్తలేవు కానీ నువ్వు హాస్టల్ ఉంటున్నా. తింటున్నావు మానసా? చికెన్ వద్దు, నా ప్లేట్ సాదా ఉంది ఫస్ట్ టైం.